రెక్కల గాడిద. రితిక, నీలిమ ఇద్దరూ కూడా వాళ్ళ ఊర్లో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటారు. రావాలమ్మా రావాలి, తాజా కూరగాయలు, తక్కువ ధరకే కూరగాయలు, రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు అంటూ కేకలు వేస్తూ ఉంటారు. అక్కడున్న వాళ్ళు వాళ్ళకు కావలసిన కూరగాయలు తీసుకువెళ్తూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబం గడుస్తుంది. ముందుగానే వాళ్లకు ఏమీ లేవు. వాళ్ళు కష్టపడి అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే అలా ఉండగా ఒకరోజు వాళ్ళు కూరగాయల పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా భవానీ అనే స్నేహితురాలు ఎదురవుతుంది. నీలిమ, రితిక, మీకు ఒక విషయం చెప్పనా? వాళ్ళు ఏం చెప్తుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మనం ఈ నదిని దాటి పక్కకు గనక వెళ్తే అక్కడ ఒక గ్రామం ఉందంట. ఆ గ్రామంలో వాళ్ళకి సరైన సదుపాయాలు దొరకవట. వాళ్ళకి ఏమైనా కావాలంటే చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ గనక మీరు కూరగాయల వ్యాపారం చేస్తే భలేగా బాగా డబ్బు సంపాదించవచ్చు. మీకు ఈ కష్టాలుండవు. ఆ మాటలు విని వాళ్ళిద్దరూ కూడా, నువ్వు చెప్పింది బాగానే ఉంది భవానీ, కానీ అంత దూరం వెళ్ళాలంటే ఎలా చెప్పు? ఇప్పుడు ఎవరు కూడా పడవలు వేయడం లేదు. నదిలో సుడిగుండాలు వస్తున్నాయని. దేనికైనా అదృష్టం ఉండాలి భవానీ. నువ్వు ఇంత దూరం మా కోసం వచ్చి ఈ విషయం చెప్పినందుకు చాలా సంతోషం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం భవానీ చెప్పింది అలాగే ఉండిపోతుంది. వాళ్ళిద్దరూ రాత్రి సమయంలో భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, భవానీ చెప్పింది భలేగా ఉంది కదా. అక్కడికి వెళ్తే నిజంగానే మనం బాగా డబ్బు సంపాదించవచ్చు. దేవుడి దయ వల్ల మనకి ఒక రెక్కల గుర్రం దొరికింది అనుకో, మనం అలా వెళ్ళి ఇలా రావచ్చు కదా. అవును, రావచ్చు కానీ ఆశకి హద్దుండాలమ్మా. మన కోసం రెక్కల గుర్రాలు, రెక్కల ఏనుగులు రావు, అర్థమవుతుందా? గుర్రాలు ఏనుగులు కాకపోతే గాడిదలు వస్తాయిలే. ఒక రెక్కల గాడిద ఉన్నా నేను వెళ్ళి వస్తాను. రితిక పెద్దగా నవ్వుతూ, అవును, గాడిద మీదే తిరగాలి నువ్వు, అప్పుడు బాగుంటుంది అని పెద్దగా నవ్వుకుంటుంది. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత భోజనం చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజు రాత్రి సమయంలో ఒక రెక్కల గాడిద మీద ఒక దయ్యం తిరుగుతూ ఉంటుంది. అది గ్రామంలో అటు ఇటు తిరుగుతూ, ఈరోజు ఏ ఇంట్లో కూడా సరైన భోజనం చేయలేదు. ఊరి చివరలో ఉన్న ఇల్లు వైపు చూద్దాం పదా అంటూ గాడిదకు చెప్తుంది. అప్పుడు రెక్కల గాడిద, మహారాణి, ఈ మధ్య మీరు బాగా తిని తిని లావైపోతున్నారు. నేను నీ బరువు మోయలేకపోతున్నాను. నువ్వు కొంచెం తిండి తగ్గించుకో. నేను తిండి తగ్గించుకోవడం కాదు, నువ్వు కొంచెం బలంగా తిను. మీరు నన్ను ఎక్కడా తిననిస్తున్నారు? మీకే సరిపోవడం లేదు, ఇంకా నాకేం మిగులుతుంది అని అంటుంది రెక్కల గాడిద. అందుకు దయ్యం పెద్దగా నవ్వుతుంది. నవ్వుకుంటూ నీలిమ వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంది. ఇక్కడ ఏదో మంచి వాసన వస్తుంది, వెళ్దాం పదా. రెక్కల గాడిద సరే అని వాళ్ళ ఇంటి ముందు ఆమెను దించుతుంది. దయ్యం దర్జాగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. వంటగదిలో ఉన్న అన్నం తీసుకొని కూర కలుపుకొని తినడం మొదలు పెడుతుంది. అబ్బా, ఇక్కడ ఎంత కమ్మగా వంట చేశారు వీళ్ళు. ఇక రోజు వీళ్ళింటికే రావాలి అని తనలో తాను అనుకుంటుంది. అప్పుడు ఆమెకు ఒక మాట వినబడుతుంది. అది అస్సలు కుదరదు అని. దయ్యం భయంతో ఎవరు అని చూడగా నీలిమ, రితిక ఇద్దరూ చాలా ధైర్యంగా ఆ దయ్యం వెనుక నిలబడి ఉంటారు. దయ్యం వాళ్ళని చూసి, నన్ను చూస్తే మీకు భయం వేయడం లేదా? చాలా ధైర్యంగా నాతో మాట్లాడుతున్నారు. ఈ ఇల్లు ఎవరిదో తెలిసే వచ్చావా? మా బామ్మ మాయలు మంత్రాలతో మీ దయ్యాలని తరిమి కొట్టేది. అదిగో ఆ ఫోటోలో ఉంది చూడు ఆమె. దాన్ని చూసి దయ్యం, వామ్మో, ఈ ముసల్దింకా బతికే ఉందా పోయిందా? మా దయ్యాలకు కంటి నిండా నిద్ర ఉంచలేదు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ కూడా పెద్దగా నవ్వుతారు. దయ్యానికి ఏమీ అర్థం కాదు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అని. వాళ్ళని ఎదురు ప్రశ్నిస్తుంది. మా బామ్మ తీర్థయాత్రలకని వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడుందో కూడా తెలీదు. ఆమె ఇప్పుడెలాగో రాదులే, నువ్వేమీ కంగారు పడొద్దు అని అంటుంది రితిక. వాళ్ళ మాటలు విని దయ్యానికి కాస్త సరదాగా అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు.
పైగా ఇక్కడ వంట కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకు రోజూ కొంచెం భోజనం పెడతారా? తప్పకుండా పెడతాము. కానీ నువ్వు మాకు ఒక సహాయం చెయ్యాలి. అదేంటో చెప్పండి. నేను తప్పకుండా చేస్తాను. బయట ఉన్న రెక్కల గాడిద మీదేనా? అవును. అప్పుడు వాళ్ళు వాళ్ళ కష్టం గురించి చెప్పి ఆ రెక్కల గాడిదను వాళ్ళకి ఇవ్వమని అడుగుతారు. ఇంత చిన్న వయసులో మీరు చాలా కష్టపడుతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. ఈ రెక్కల గాడిదను మీరే ఉపయోగించుకోండి. తను ఎంత దూరమైనా వెళ్ళగలదు. ఎంత బరువునైనా మొయ్యగలదు. సరదాగా మాట్లాడుతూనే ఉంటుంది. దానిని మీరేమీ పట్టించుకోవద్దు. అతని పేరు గీకరి. తనని మీకు పరిచయం చేస్తాను రండి. అంటూ వాళ్ళని బయటకు తీసుకువెళ్తుంది. గీకరి రెక్కల గాడిదకు వాళ్ళని పరిచయం చేస్తుంది. తను చేయాల్సిన పని కూడా చెప్తుంది. ఆ రెక్కల గాడిద సరే అని అంటుంది. ఇక తెల్లారిపోతుంది. దయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ రెక్కల గాడిద మాత్రం అక్కడే ఉంటుంది. ఇక వాళ్ళు హడావిడిగా వాళ్ళ పనులు ముగించుకొని కూరగాయలన్నీ మూటలు కట్టి ఆ గాడిద మీద వేస్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా గాడిద ఎక్కి కూర్చుంటారు. గాడిద రెక్కలతో ఆకాశంలోకి ఎగురుతుంది. అలా వెళ్తూ ఉండగా వాళ్ళు, గీకరి, అక్కడ ఉన్న మనుషుల్ని చూస్తే చాలా వింతగా ఉంది. వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారేమో కదా? నేను మీకు తప్ప ఎవ్వరికీ కనిపించను. అలాగే మీరు గాలిలో ఎగురుతున్నప్పుడు ఎవ్వరికీ కనిపించరు. మీరు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కనబడతారు. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషం అని సంబరపడతారు. పైన తథాస్తు దేవతలు ఉన్నారనుకుంటా. నేను రెక్కల గాడిద గురించి అలా చెప్పానో లేదో, నువ్వు భలేగా ప్రత్యక్షమయ్యావు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్తుంది. ఆ మాటలకి గాడిద పెద్దగా నవ్వుకుంటుంది. వాళ్ళు రావాల్సిన ప్రదేశం వచ్చిన వెంటనే వాళ్ళక్కడ దిగుతారు. కూరగాయల వ్యాపారం అక్కడ మొదలు పెడతారు. రావాలమ్మా రావాలి, తాజా కూరగాయలు రావాలమ్మా రావాలి అంటూ పిలుస్తారు. కేవలం 1 గంట వ్యవధిలోనే అక్కడికి చాలామంది వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి విపరీతమైన లాభం వస్తుంది. దాన్ని చూసి చాలా సంతోషపడుతూ, ఇంత డబ్బు మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, చాలా సంతోషంగా ఉంది అనుకొని గాడిద మీద ఎక్కి మళ్ళీ ఇంటికి ప్రయాణమవుతారు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత, నువ్వు ఏం తింటావో మాతో చెప్పు, నేను వాటిని సిద్ధం చేస్తాను. నేను సామాన్యమైన గాడిదల్లాగా కాదు. మీరేదైతే తింటారో అదే నాకు పెట్టండి. ముందే చెప్తున్నాను, కొంచెం ఎక్కువ చేయండి. మా యజమానురాలు వచ్చిందంటే మీకు కూడా ఉంచకుండా తినేస్తుంది. ఆ మాటలకి వాళ్ళు నవ్వుతారు. మేము స్పెషల్గా బిర్యానీ చేస్తాము అని చెప్పి ఇద్దరు కూడా స్పెషల్గా బిర్యానీ చేయడం మొదలు పెడతారు. బిర్యానీ తయారు పూర్తవుతుంది. రాత్రి సమయం అయిన తర్వాత దయ్యం అక్కడికి వస్తుంది. అందరూ ఆరుబయట వెన్నెలలో కూర్చొని భోజనం చేస్తారు. నీలిమ, రితిక ఇద్దరూ మాట్లాడుతూ, నీ దయ వల్ల మేము ₹1 సంపాదించుకోగలిగాము. ఇలా కేవలం 1 నెల రోజులు ఉంటే మేం మంచి ఇల్లు కట్టుకుంటాము. కొంచెం అప్పులు కూడా ఉన్నాయి, అవి కూడా తీర్చుకుంటాము. ఈ గాడిదను నెల రోజులు ఉంచుతారు కదా? తప్పకుండా ఉంచుతాను. అయినా ఇంత మంచి అవకాశం ఉన్నా కూడా మీరు ఇంకా కష్టపడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. మాకు కష్టం బాగా అలవాటైపోయింది. కష్టపడి సంపాదించిన ₹1 అయినా మేం చాలా సంతోషంగా ఉంటాం. అందరూ మీలాగే ఉంటే చాలా బాగుంటుంది. అయినా మీ మంచితనానికి, మీ కష్టగుణానికి నేను బహుమతిగా ఇస్తున్నాను అంటూ ఒక చిటిక వేస్తుంది. ఏదో అక్కడ వాళ్ళ చిన్న ఇల్లు మాయమైపోయి పెద్ద ఇల్లు వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని చూసి వాళ్ళు మరింత సంతోషపడుతూ, ఈ ఊర్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరైన ఇల్లు లేవు, వాళ్ళకు కూడా సహాయం చెయ్యి. ముఖ్యంగా మాకు ఈ విషయం గురించి చెప్పిన భవానీకి, మా స్నేహితురాలు భవానీ చాలా మంచిది, వాళ్ళకు కూడా సహాయం చేయండి తప్పకుండా. గీకరి, ఒకసారి ఊరు మొత్తం తిరిగిరా అని అంటుంది. గీకరి ఆకాశంలో రెక్కలతో ఎగురుతూ ఊరు మొత్తాన్ని చుట్టేస్తుంది. అలా అక్కడ ఉన్న ఇల్లులన్నీ ధనవంతుల ఇల్లుల్లాగా మారిపోతాయి. దాన్నంతా చూసిన అక్క చెల్లెళ్ళు చాలా సంతోషపడతారు. ఆ దయ్యానికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఉదయం కావడంతో దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరుసటి రోజు ప్రజలు వాళ్ళ ఇల్లుని చూసి ఆశ్చర్యపోయి భగవంతుడే ఇలా చేశాడు అని అందరూ అనుకుంటారు. వాళ్ళ ఊరికి మంచి రోజులు వచ్చాయని ఎంతగానో సంతోషపడతారు. కానీ వాళ్లకు అసలు నిజం తెలియదు, ఆ దయ్యం వాళ్ళకి సహాయం చేసింది అని. ఇక ఆ దయ్యంతో ఇద్దరూ కూడా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. ధనవంతులు అవ్వడమే కాకుండా ఎంతో మందికి సహాయం చేస్తూ హాయిగా జీవిస్తారు.